హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 190తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే రిక్వెస్ట్, వీడియోకి లైక్స్ ఇచ్చి హైప్స్ ఇచ్చి కథని మరింత మందిలోకి రీచ్ అయ్యేలా సహకరించండి యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. జ్యూస్ తాగి బెడ్ దగ్గరికి రావడానికి అడుగులు వేసిన అమృత కాలు కింద పడిన జ్యూస్ డ్రాప్ పై పడగానే జర్రన కాలు జారుతుంది. ఏం జరిగిందో తెలిసేలోపే అమృత జారుతూ వెనక్కి పడిపోతుంది. పడిపోతున్న టైంలోనే భయంతో విష్ అని గట్టిగా అరుస్తుంది. అమృత అరిచిన అరుపుకి ఉలిక్కి పడి లేస్తాడు అన్వేష్. కాలు ఎడంగా జారడం, వెనక్కి ఒకేసారిగా పడిపోవడం, అమృత పొట్ట మొత్తం కదిలిపోయి ఒక్కసారిగా భరించలేని పెయిన్ మొదలవుతుంది. అన్వేష్ లేచేసరికి ఎదురుగా అమృత కింద పడిపోయి అమ్మ అని కేకవేయగానే గుండె ఆగినంత పనైంది అన్వేష్కి. ఒక్క అంగలో మంచం దిగి అమృత దగ్గరికి చేరుతాడు. అడుగు వేయడమే ప్రమాదమన్న అమృతకి కాలు బాగా జారిపోవడం వల్ల బ్లీడ్ స్టార్ట్ అయిపోయింది. ఒక పక్క బ్లీడింగ్, ఒక పక్క భరించలేని పెయిన్. వెనక్కి పడ్డా కూడా జరగవలసిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది అమృతకి. అమృత దగ్గరికి వెళ్ళేసరికి అన్వేష్కి అసలు కాళ్ళు చేతులు ఆడలేదు. పెయిన్ రాకూడదు అమృతకి అని ఐషు చెప్పిన మాట చెవుల్లో మారు మోగిపోతుంది. అసలు పడ్డ అమృతని లేపాలని ఆలోచన కూడా రానంత భయం, టెన్షన్ అన్వేష్కి వచ్చేశాయి. విష్ అని అమృత మళ్ళీ బాధగా పిలిచిన పిలుపు చెవుల్లో పడగానే అమృత వైపు కళ్ళు తిప్పి వెంటనే తలుపు తీసి శివాల రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపు బాదడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అమృత కన్నా అన్వేష్ పైన ఎక్కువ అనుభవిస్తున్నట్లుగా ఉంది పరిస్థితి. అన్వేష్ మెదడు టోటల్గా పని చేయడం మానేసింది. ప్రజెంట్ ఏం చేస్తున్నాడో కూడా తనకే తెలియని స్థితిలో ఉన్నాడు. ఫోన్ చేస్తూ అమృత దగ్గర ఉండాల్సిన వాడు భయంగా ఐషు వాళ్ళ తలుపు బాదుతూ నుంచున్నాడు. శివ్ వాళ్ళు తలుపు మాత్రమే కాకుండా పరుగున వెళ్ళి వరుణ్ తలుపు కూడా కొట్టి వచ్చి శివ్ వాళ్ళ డోర్ ముందు నుంచుంటాడు. తలుపు అంత గట్టిగా కొడుతున్న శబ్దానికి శివ్ వెంటనే వచ్చి డోర్ తీస్తాడు. ఎదురుగా ఒళ్ళంతా చెమటలతో భయంగా పిచ్చి చూపులు చూస్తున్న అన్వేష్ కనిపించగానే చిన్నా ఏమైందిరా అని టెన్షన్గా అడుగుతాడు శివ్. వదిన, అమ్ము, వదిన, అమ్ము అని మాత్రమే అనగలుగుతున్నాడు అన్వేష్. అప్పటికే గుమ్మంలోకి వచ్చిన ఐష్ ఆ మాట వినగానే అన్వేష్ వాలకం చూసి తలుపు తీసే ఉండడంతో అమృత అరుపులు వినిపించడంతో అన్వేష్ రూమ్ వైపు పరుగు పెడుతుంది. అక్కడికి వచ్చేసరికి అమృత ఉన్న పొజిషన్ చూసి ఏం జరిగిందో అర్థమై ఐషుకు కూడా ఒక్క క్షణం గుండె ఆగి కొట్టుకుంటుంది. అమృత పరిస్థితి చూసిన ఐషుకి అడుగు పడడం ఆగిపోతుంది. అప్పటికే ఉమ్మనీరు కూడా బ్రేక్ అయిపోయి బ్లీడింగ్తో కలిపి ఆ ప్రదేశం అంతా రక్తమయంగా కనిపిస్తుండేసరికి ఐషుకు కూడా క్షణం మైండ్ పనిచేయడం మానేసింది. ఏదైతే జరగకూడదు అనుకుందో అదే కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇన్ని రోజులు తను పడ్డ కష్టమంతా వృధా అయిపోయిందా అన్న బాధ, టెన్షన్ కూడా మొదలైపోయింది. అప్పటికే శివ్, వరుణ్ కూడా అక్కడికి వచ్చేయడంతో ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా శివ్కి ఒళ్ళు జలధరించింది. వరుణ్కి ఏడుపు వచ్చేసింది. అన్వేష్ అమృత అరుపులు తన చెవిలో పడుతుంటే అవి వినలేనట్టుగా గోడ కానుకొని శూన్యంలోకి చూస్తున్నట్టు చూస్తూ నిలబడిపోయాడు. లోపలికి వచ్చి అమృతని చూసే ధైర్యం చేయలేకపోయాడు. వరుణ్ అందరినీ లేపడానికి కిందకి పరిగెడతాడు. అక్క అని ఐషుని చూసి అరుస్తుంది అమృత. ఐషు పరిస్థితిని అంచనా వేసిన శివ్ వెంటనే అలర్టే బుజ్జి డూ సంథింగ్, నువ్వు డాక్టర్వి ఇప్పుడు, అది మైండ్లో పెట్టుకో అని చిన్న లిఫ్ట్ చేయి, అమృతని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని అరుస్తాడు. శివ్ అరిచిన అరుపుకి ఐషు వాస్తవంలోకి వచ్చి పరుగున లోపలికి వెళ్ళి 2 ఇంజెక్షన్స్ తెచ్చి వణుకుతున్న చేతులతోనే అమృతకి చేస్తుంది. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో పెయిన్ గాని వస్తే ఆ పెయిన్ ఆగడానికి కొద్దిసేపు పనిచేసే ఇంజెక్షన్ ఒకటైతే అమృత కండిషన్ క్రిటికల్ అవ్వకుండా కొంచెం సేపు ఆపే ఇంజెక్షన్ ఒకటి. ముందు జాగ్రత్తగా వాటిని ఉంచింది ఐషు. అక్క, క్షమించక్క, నేను కావాలని పడలేదక్క, చిన్నగానే వచ్చానక్క, నాకు దాహం వేసి జ్యూస్ తాగడానికి చిన్నగానే అడుగు వేశాను,
ఎలా జారిందో కూడా నాకు అర్థం కాలేదక్క. నేను కావాలని చేయలేదక్క. నా బేబీ అక్క. నా బేబీకి ఏమవుతుందో అక్క అని ఏడుపు మొదలుపెడుతుంది అమృత. ఒక పక్క నొప్పి వస్తున్నా మర్చిపోయి ఐషు మొహం చూడలేక బాధతో మాట్లాడుతుంది. చిన్న లిఫ్ట్ చేయి హాస్పిటల్ తీసుకువెళ్దాం అని శివ్ ఇంకోసారి అరిచిన ఐ కాంట్ అన్నయ్య, ఐ కాంట్ అని షివరవుతూ వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఒక పక్క కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి అన్వేష్కి. అన్వేష్ పరిస్థితి చూసి ఇక లాభం లేదని శివ్ వచ్చి అమృతని లిఫ్ట్ చేస్తాడు. అప్పటికే బ్లీడింగ్తో మొత్తం తడిసిపోయి ఉంటుంది అమృత. సిట్యువేషన్ చాలా డేంజర్లోకి వెళ్ళిపోయిందని అర్థమైపోయింది ఐషుకి. కానీ వెంటనే డాక్టర్గా తన కర్తవ్యం మొదలుపెట్టి శివ్ అమృతని లిఫ్ట్ చేయగానే, నువ్వు ఎలా డ్రైవింగ్ చేస్తావో తెలీదు కన్నా, 15 నిమిషాల్లో హాస్పిటల్లో ఉండాలి మనం అని వణుకుతున్న గొంతుతో చెబుతుంది. డోంట్ పానిక్ బుజ్జి. ఈ క్షణంలో నువ్వు పానిక్ అవ్వకూడదు. నువ్వు ధైర్యంగా ఉంటేనే ఈ ఫ్యామిలీ అంతా కూడా ధైర్యంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నా చూడు ఎలా అయిపోతున్నాడు అని చెప్పి పద వెళ్దాం అని అమృతని తీసుకొని అడుగులు ముందుకు వేస్తాడు శివ్. అప్పటికే వరుణ్ లేపడంతో ఫ్యామిలీ అంతా పైకి వస్తుంటే స్టెప్స్ దగ్గర అమృత ఎదురవగానే శివ్ చేతిలో ఉన్న అమృతని చూడగానే ఒక్కొక్కరికి గుండెలు జారిపోతాయి. అన్నయ్యని తీసుకురా వరుణ్ అని ఫాస్ట్గా చెప్పి ఎంత ఫాస్ట్గా దిగుతున్నాడంటే అంత ఫాస్ట్గా స్టెప్స్ దిగుతున్నాడు శివ్. శివ్ వెనక ఐషు పరుగు పెడుతుంది. వరుణ్ అన్వేష్ దగ్గరకు వచ్చి రానయ్య అని చేయి పట్టి లాక్కొని తీసుకువెళ్తాడు. ఒక మరబొమ్మల శూన్యంలోకి చూస్తూ వరుణ్ వెనకాల వెళ్తున్నాడు అన్వేష్. శివ్ చేతిలో ఉన్న అమృతని చూడగానే సగం గుండె జారిపోయిన ఫ్యామిలీ మెంబర్స్కి మరబొమ్మలా కనిపిస్తున్న అన్వేష్ని చూడగానే కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి అందరికీ. ఇన్ని రోజులు ధైర్యంగా ఉన్న వాణి గారు బోరున ఏడవడం మొదలు పెట్టేశారు. ఒకరికొకరికి ధైర్యం సన్నగలిగిపోతున్నా ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుంటూ హాస్పిటల్కి వెళ్ళడానికి అందరూ బయలుదేరారు. పిల్లలు నిద్రలోనే ఉండడంతో వాళ్ళని శాంతమ్మకి అప్పచెప్పి మొత్తం అందరూ హాస్పిటల్కి వెళ్ళడానికి బయటికి వెళ్ళిపోయారు. ఐషు ఎక్కగానే అమృతని ఐషు వడిలోకి పడుకోబెట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు శివ్. వరుణ్ తీసుకువచ్చి శివ్ పక్కన ప్యాసింజర్ సీట్లో అన్వేష్ని కూర్చోపెడతాడు. కనిపిస్తున్న వంశీ గారితో, మావయ్య హరిపాపని కిరణ్ అన్నయ్యని అనస్థీషియా ఇచ్చే డాక్టర్ని వెంటనే హాస్పిటల్కి రమ్మని కాల్ చేసి మీరు కూడా ఫాస్ట్గా రావాలి, మేము వెళ్ళేసరికి మీరు కూడా అక్కడికి వచ్చేయాలి అని చెబుతుంది ఐషు. శివ్ కారుని రోడ్డు మీద పరుగులు పెట్టించడం మొదలు పెడతాడు. కారు డ్రైవ్ చేస్తూనే ఉలుకు పలుకు లేకుండా కూర్చున్న అన్వేష్ని చూసి, చిన్నా నువ్వు అలా అయిపోతే ఎలా? ఇప్పుడు నువ్వే ధైర్యం అమృతకి. నువ్వొక డాక్టర్ అని మర్చిపోతున్నావు. ధైర్యంగా ఉండాలి ఇప్పుడు నువ్వు. అమృతకి ఏమీ కాదు అని ధైర్యం చెబుతున్నాడు. ఐషు చేసిన ఇంజెక్షన్ వల్ల కొద్దిగా పెయిన్ తగ్గుతుంది కానీ కింద పడడం వల్ల మాత్రం పెయిన్ వస్తూనే ఉంది అమృతకి. ఊపిరి భారంగా మారి కళ్ళు మూతలు పడే స్థితికి వచ్చింది అమృత. అమృత స్పృహ తప్పకూడదని తనని మాటల్లో పెట్టాలి అని, అసలెందుకు వెళ్ళావమ్మో ఆ ఫ్రిడ్జ్ దగ్గరికి అని కోపంగా అడుగుతుంది ఐషు. ఐఎమ్ సారీ అక్క, ఐఎమ్ సారీ, నేను కావాలని చేయలేదక్క. విష్ మంచి నిద్రలో ఉన్నాడు కదా అని నెమ్మదిగానే బాత్రూంకి వెళ్ళాలని వెళ్ళాను. బాత్రూంకి జాగ్రత్తగానే వెళ్ళొచ్చానక్క. అడుగులో అడుగు వేసుకుంటూనే చిన్నగానే వెళ్ళాను. బాగా దాహంగా అనిపించి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి జ్యూస్ తాగానక్క. నెమ్మదిగానే అడుగు వేశాను కానీ జారిపోయానక్క. నడవడం రాక పడిపోలేదక్క, జారిపోయాను. బేబీకి ఏమైనా అవుతుందా అక్క అని తనకి బ్లీడింగ్ అవుతున్న దాన్ని చూసి భయపడుతూ వణికిపోతూ చిన్న చిన్నగా మాట్లాడుతుంది. ఓహ్, మంచి నిద్రలో ఉంటే లేపకూడదని నువ్వే డిసైడ్ అయిపోయావా? 7 నెలలుగా నిన్ను కూర్చోబెట్టి సేవలు ఎందుకు చేస్తున్నావు? మేమందరం పిచ్చోళ్ళమై చేస్తున్నామా? నీ సొంత నిర్ణయం తీసుకుంటావు, ఎదుటి వాళ్ళ గురించి అస్సలు ఆలోచించవు నువ్వు. చూడు ఎలా అయిపోయాడు అన్వేష్. ఎందుకు ఇలా చేస్తావు అమృత నువ్వు? పైగా బేబీ బేబీ అంటున్నావు. బేబీ మీద అంత ప్రేమ ఉంటే ఇలా ఎందుకు చేస్తావు అని కోపంగా అడుగుతుంది ఐషు. నో అక్క, నువ్వు అలా అనొద్దు. బేబీ మీద నాకు ప్రేమ ఉండబట్టే కదక్క
మీరు చెప్పినట్టే విన్నాను అని అంటుంది భారంగా అమృత. ఏం ప్రయోజనం? నీ అతి తెలివితేటలతో మొత్తం కొలాప్స్ చేసేసావు కదా! నిజంగా బేబీ మీద ప్రేమంటే నువ్వు కళ్ళు మూయకు. ఎంత మత్తుగా అనిపిస్తున్నా కళ్ళు మూయకు అని అంటుంది ఐషు. విష్, విష్, ప్లీజ్ మాట్లాడు విష్ అని అన్వేష్ వైపు చూసి బాధగా అడుగుతుంది అమృత. అక్క, విష్ అని అంటుంటే నువ్వు చేసిన పనికి అలా కాక ఎలా ఉంటాడు? నాకే కోపం వచ్చేస్తుంది, నిన్ను కొట్టేయాలన్నంత కోపం వస్తుంది అని అంటుంది ఐషు. కొడితే కొట్టక్క, కానీ బేబీకి ఏమీ అవ్వకుండా చూడక్క అని అంటుంది కళ్ళు మూతలు పడుతుంటే. అది చూసిన ఐషు తను అస్సలు ఇప్పుడు స్పృహ కోల్పోకూడదని, ఇప్పుడు నాకు బేబీ ముఖ్యం కాదు, నువ్వు ముఖ్యం, అర్థమవుతుందా అని కోపంగా అరిచేస్తుంది ఐషు. ఐషు బేబీ ముఖ్యం కాదు అని అనగానే బలవంతంగా కళ్ళు తెరిచి, అలా అనొద్దక్క, బేబీని పోగొట్టుకొని నేను బతికి ఉన్న జీవితాంతం చచ్చిన శవంలా అయిపోతాను. ఆ జీవితం నాకొద్దక్క, బేబీని బతికించు చాలు అంటుంది. ఆ మాటలన్నీ అన్వేష్ చెవిన పడుతూ ఉండడంతో కోపంగా అన్వేష్ చేతులు బిగుసుకుంటాయి. అదంతా గమనిస్తున్న షు ఒకప్పుడు ఐషుకి డెలివరీ టైంలో తను ఇదే పరిస్థితిలో ఉన్నాడు. ఆ టైంలో మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో తనకి తెలుసు. కాకపోతే అక్కడెవరూ లేక తనకు తానే ధైర్యం చెప్పుకొని నిలబడ్డం గుర్తుకు రాగానే అన్వేష్ చేతుల మీద చేయి వేసి కంట్రోల్ అన్నట్లుగా చేతితో చిన్నగా తడతాడు. అన్నయ్య చేతి స్పర్శకి అన్వేష్ కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతుంటే అది చూసిన శివుకి కూడా కళ్ళల్లో నుంచి నీరు వస్తుంది. అమృతతో మాట్లాడుతూనే సిచ్యువేషన్ ఏ స్థితిలోకి వెళ్ళిందని అంచనా వేస్తూ దానికి తనేం చేయాలని ఆలోచించడం మొదలుపెట్టేస్తుంది ఐషు. ఐషు చెప్పినట్టే పావుగంటలో హాస్పిటల్ ముందు కారాపుతాడు శివ్. అప్పటికే వంశీ గారు హాస్పిటల్కి ఫోన్ చేసి చెప్పడంతో రెడీగా ఉంటారు సిబ్బంది. శివ్ ఫాస్ట్గా కారు దిగి అమృతని తీసుకొని ఆ స్ట్రెచ్చర్ మీద పడుకోబెడతాడు. ఇంటి దగ్గర ఇక్కడ కూడా అమృతని లిఫ్ట్ చేయడంతో శివ్ షర్ట్ చేతులు మొత్తం రక్తంతో తడిచిపోతాయి. అమృతని పడుకోబెట్టగానే ఫాస్ట్గా అమృతని ఐషు లోపలికి తీసుకుని వెళ్ళిపోతుంది. బేబీకి ఏమైపోతుందో అన్న టెన్షన్, భయం అన్నీ స్టార్ట్ అయిపోయాయి అమృతలో. పెయిన్ కూడా మళ్ళీ పెద్దదైపోవడంతో భరించలేక కేకలు వేయడం మొదలుపెట్టింది. కారులోనే కదలకుండా కూర్చున్న అన్వేష్ని చేయి పట్టి బయటికి తీసుకొచ్చి హాస్పిటల్ లోపలికి పరుగులాంటి నడకతో అడుగులు వేస్తాడు శివ్. వరుణ్ కూడా ఫాస్ట్గా డ్రైవ్ చేసి హాస్పిటల్ ముందు కారు ఆపుతాడు. వంశీ గారు కారు దిగి పరుగు పెడతారు లోపలికి. కారులో వస్తున్నప్పుడే అన్వి వాళ్ళకి, శ్రీ వాళ్ళకి కూడా ఫోన్ చేసేస్తాడు. హాస్పిటల్ దగ్గరలోనే శ్రీ వాళ్ళ ఇల్లు అవడంతో తొందరగానే వచ్చేస్తారు అక్కడికి. వాళ్ళు లోపలికి వచ్చేసరికి బొమ్మలాగా గోడ కానుకొని నిలబడ్డ అన్వేషిని చూసి ఏడుపు వచ్చేస్తుంది శ్రీకి. ఆనంద్ ఆపరేషన్ థియేటర్ డోర్ దగ్గర నిలబడ్డ శివ్ దగ్గరికి వెళ్ళి శివు చేతులకి ఉన్న బ్లడ్ చూసి పరిస్థితి ఎంత క్రిటికల్గా మారిందో అర్థం చేసుకొని, ముందు చేతులు కడుక్కో బావా అని అంటాడు. హరిగారు కిరణ్తో పాటు రేఖా గారు కూడా వస్తారు. అప్పటికే వంశీ గారు లోపలికి వెళ్ళిపోతారు. కిరణ్, హరిగారు కూడా థియేటర్ లోపలికి వెళ్ళిపోతారు. అప్పటికే మానిటర్లో పరిస్థితిని అంచనా వేస్తున్న ఐషుకి ప్రమాదం అంచుల్లోకి అమృత వెళ్ళిపోయిందని అర్థమైపోతుంది. అమృతకి అప్పటికే ఊపిరి భారం అవడంతో ఆక్సిజన్ మాస్క్ పెట్టేస్తుంది. ఒక విధంగా ఐషు కూడా ప్రజెంట్ ఏదో చేస్తుంది, కానీ ప్యానిక్ అయిపోయినట్టుగా అయిపోయింది తన మైండ్. అమృతకి సిజేరియన్ చేయడానికి రెడీ చేయమని హాస్పిటల్లో ఉండే ఇంకో గైనిక్ డాక్టర్కి అప్పగించి తనలో ఉన్న టెన్షన్ తగ్గించుకోవడానికి పక్కకి వచ్చేస్తుంది. లోపలికి వచ్చిన హరిగారు సిచ్యువేషన్ ఏంట్రా అని అడుగుతారు. పరిస్థితి చేయి దాటిపోయింది పప్ప. బేబీ హార్ట్ బీట్ వినిపించడం లేదు, మూవింగ్ లేదు. ఇటు చూస్తే అమృత పరిస్థితి సీరియస్గానే ఉంది. ఇన్నాళ్ళు నేను ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాను, ఒక్క నిమిషంలో మొత్తం మారిపోయింది పప్ప. ఫస్ట్ టైం మాట నిలబెట్టుకోలేక ఓడిపోతానేమో అని భయంగా ఉంది పప్ప అని చిన్నగా షివరవుతూ అంటుంది ఐషు. ఇప్పుడు ఐషు ఉన్న పరిస్థితికి శివ్ ఇచ్చే ధైర్యం చాలా అవసరమని హరిగారు వెంటనే శివుని లోపలికి పిలుస్తారు. అక్కడ అమృతకి అర్థమైపోయింది తన కండిషన్ ఏమిటనేది.
మనసులోనే అందరికీ క్షమాపణలు చెప్పుకుంది. చేసిన చిన్న తప్పుకి పరిస్థితి ఎలా మారిపోయిందో తలుచుకోగానే తన మీద తనకే కోపం వచ్చేస్తుంది. మళ్ళీ అందరినీ చూస్తానో లేదో అన్న నమ్మకం సన్నగిల్లేసరికి ఒక్కసారి అందరినీ చూసి క్షమాపణ చెప్పాలి. అందరికీ అన్న కోరిక కలుగుతున్నా ఎవరిని ఇప్పుడు ఫేస్ చేసే పరిస్థితిలో కూడా లేక ఒక్కసారి అన్వేష్ని కల్లారా చూడాలన్న ఆశతో, మళ్ళీ చూడలేనన్న భయంతో విష్ణు పిల్లవ్వ అన్నయ్య ఒకసారి చూడాలని ఉంది అని తన దగ్గర ఉన్న కిరణ్తో అంటుంది. కథ కొనసాగుతుంది. ఒక్కొక్కసారి మనం చేసే చిన్న తప్పుకే భారీ మూల్యం చెల్లించాలి. ఇప్పుడు అమృత పరిస్థితి అదే. మరి ఐషు ఏం చేస్తుంది చూడాలి అంటే ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.